చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమతో మమ్మల్ని నిరంతరము కాచి కాపాడుతూ సజీవులుగా ఉంచి మీ ప్రేమను అనేక మందికి పంచుటకు మాకు ప్రతిదినం అవకాశాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి వివాహములో అనేక మంది దంపతులను ఉద్దేశించి మీ పిల్లలకు మాటలు తెలియజేయుచుండగా తండ్రి, వారి బ్రతుకులకు అవసరమగు జ్ఞానాన్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, వివాహం అనగానే ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఏ వివాహాల్ని మనం చూసినా ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఎంతోమంది బంధువులు, మిత్రులు వారు వచ్చి సందడిగా అందరినీ పలకరించుకుంటూ ఒకరినొకరు పరామర్శించుకుంటూ మరి ఎంతో హడావిడిగా కోలాహలముతో ఎంతో ఆనందంగా ఆ మధుర క్షణాలను మరి వారు గడుపుతూ ఉంటారు. మరి చాలా వివాహాలను మనం చూసినట్లయితే పాటలు, డాన్సులు, గెంతులు, కేకలు, రకరకాల మరి ప్రోగ్రామ్స్తో, ఏర్పాట్లతో చాలా గందరగోళం సృష్టిస్తూ ఆ అల్లరిలోనే పెళ్లి చేసుకుంటూ ఉంటారండి. అందరూ మొహాలలో వెలిగిపోతూ ఉంటాయి, అందరూ నవ్వుతూనే ఉంటారు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి వివాహం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి సంతోషం దంపతుల్లో కానీ, వివాహానికి వచ్చినటువంటి భార్యాభర్తలు దంపతులు చాలామంది వస్తారు కదా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆనందం వివాహం అయిన తర్వాత ఎంతమందిలో ఉంటుంది? వివాహం చేసుకున్నప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు కదండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వివాహం జరిగిన రోజు మరి ఈ సంతోషం, ఆ రోజు ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏదైతే వారు ఫీల్ అవుతున్నారో, తాళి కట్టేటప్పుడు అందరూ వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ మధుర జ్ఞాపకాలు నిరంతరము వారు జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి భవిష్యత్తు జీవితంలో ఎంతవరకు ఆనందంగా ఉండగలుగుతున్నారు అని అంటే, 100లో కేవలం 10% మంది మాత్రమే సంతోషంగా ఉంటున్నారండి. మిగిలిన 90% మంది వారి కుటుంబాలలో, వారి జీవితాలలో సంతోషం అనేది ఉండదు. దానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళలో ఏర్పడినటువంటి విభేదాలు, భార్య భర్తల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు, ఎన్నో అనుమానాలు వస్తుంటాయి, ఎన్నో చిరాకులు ఉంటుంటాయి, ఒకరంటే ఒకరు ద్వేషించుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు, ఒకరంటే ఒకరికి పడదు, నీ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుంది అంటుంటారు. ఇలా ఘనంగా, గొప్పగా, సంతోషంగా జరిగినటువంటి వివాహము వారి భవిష్యత్తు జీవితంలో చూస్తుంటే విషాదకరంగా మారిపోతుంది. ఎవరి బ్రతుకులో కూడా సంతోషం అనేది ఉండట్లేదు. దానికి కారణం ఏంటి? ఈరోజు ఈ వివాహానికి వచ్చినటువంటి మీలో ఎంతోమంది దంపతులు ఉన్నారు. మీరు వివాహం చేసుకున్నప్పుడు చాలా ఆనందంగానే ఉన్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఆనందం ఈరోజు
ఇప్పుడు ఎంతమందికి ఆ ఆనందం ఉంది ఆలోచించండి. మీ జీవితంలో ఏ భార్యాభర్తనైనా పెళ్ళైన నాటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ సమస్య లేదండి, మేము ఎప్పుడు తిట్టుకోలేదండి, మేము ఎప్పుడు గొడవ పడలేదండి, మేము హ్యాపీగానే ఉన్నామండి అన్నోళ్ళు ఒక్కరైనా చెయ్యెత్తగలరండి? ఇక్కడ మీకు వివాహం అయింది కదా, భార్యాభర్తలుగా వచ్చారు కదా వివాహానికి. మీలో ఎవరైనా వివాహం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ సమస్య లేదు, ఎప్పుడు మేము కసురుకోలేదు, కోప్పడలేదు, తిట్టుకోలేదు, కొట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెయ్యెత్తండి, మేము హ్యాపీగా ఉన్నామని. ఏంటి ఎవరు ఎత్తట్లేదు? ఒక్కరు కూడా ఎత్తట్లేదు. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక గొడవ. ఎందుకు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి? దానికి కారణం ఏంటి? ప్రపంచంలో మరి ఎంతోమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఉన్నారండి, ఎంతో మంది ధనవంతులు కూడా ఉన్నారు. ఒకవేళ పేదవాళ్ళు అయితే పాపం డబ్బు లేక ఆర్థిక ఇబ్బందుల వలన సమస్యలు గొడవలు వస్తున్నాయి అనుకుంటే, మరి ఎంతోమంది కోటీశ్వరులు ఈ భూమి మీద ఉన్నారు కదండి. ఒకవేళ వాళ్ళని ఆ దంపతుల్ని పిలిచి అడిగినా మీకు ఇంత ధనం ఉంది కదండి, మీరు సంతోషంగా జీవిస్తున్నారా, భార్యాభర్తలుగా మీరు హ్యాపీగా కాపురం చేసుకోగలుగుతున్నారా అని అడిగితే వాళ్ళు కూడా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మేము కూడా అప్పుడప్పుడు గొడవ పడుతుంటామండి, మాకు కూడా సంతోషం లేదండి. చూడండి, పేదవారి మొదలుకొని ధనవంతుల వరకు, చదువుకున్న వారి మొదలుకొని చదువు లేని వారి వరకు, సిటీల్లో జీవించే వారి మొదలుకొని ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో జీవించే వారి వరకు ఏ ఒక్కరిలో కూడా సంతోషం అనేది కనబడదు. ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. దానికి కారణం ఏంటి? ఎందుచేత ఆ దంపతులు, ఆ కుటుంబ సభ్యులు జీవితాంతం సంతోషంగా ఉండలేకపోతున్నారు? ఎల్లకాలము సుఖంగా ఎందుకు జీవించలేకపోతున్నారు? దాన్ని గనక మనం ఆలోచించగలిగితే దేవుడు బైబిల్లో దానికి ఒక మంచి విషయాన్ని వ్రాయించాడు. దాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మన కొరకు వ్రాయించి సిద్ధపరిచినటువంటి మాట చదువుకుందాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడట? మనుషులకి సుఖాన్ని దుఃఖాన్ని రెండు జతపరిచాడట. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. పూర్తిగా జీవితాంతం ఎవరూ సుఖపడలేరు, పూర్తిగా జీవితాంతం ఎవరు దుఃఖంతోనే బ్రతకలేరు. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. బ్రతుకు బండికి ఈ సుఖ దుఃఖాలు ఏంటండి? పాట కట్టారు కదా జాన్సన్ విక్టర్ గారు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు. వారి దాంపత్య జీవితంలో, వారి కుటుంబంలో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అలాగే దుఃఖము, బాధ కూడా ఉంటుంది. అందుకే ఈరోజు ఏ కుటుంబంలోనైనా పూర్తిగా ఎవరు సంతోషించేవారు లేరు, పూర్తిగా ఎవరు దుఃఖపడేవారు లేరు. అందుకే మీరు చెయ్యెత్తలేదు, అంతే కదండి. అందుకే చెయ్యెత్తలేకపోయారు. భార్యాభర్తలుగా మా మధ్య ఏ సమస్య లేదు, ఏ గొడవ లేదు, మేము పూర్తిగా హ్యాపీగా ఉన్నాం అన్నోళ్ళు చెయ్యెత్తండి అని అంటే ఎవరు కూడా ఎత్తలేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని ప్రతి ఒక్క మనిషి జీవితానికి జతపరిచాడు.
సుఖదుఖాలు జతపరిచాడు. అందరికీ సుఖం ఉంటుంది, అందరికీ దుఃఖం ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద కోటీశ్వరులైనా, ధనవంతులైనా వాళ్ళలో కూడా ఏవో సమస్యలు, ఉద్యోగానికి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, లేదంటే అనారోగ్య పరిస్థితులు. అనిల్ అంబానీ గారి కుమారుణ్ణి చూశారండి ఎప్పుడైనా? ఆయన కుమారుడు ఎలా ఉంటాడో తెలుసా? చాలా లావుగా ఉంటాడండి, చాలా స్టౌట్. అంత ధనవంతుడైనప్పటికీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. చూడడానికి బాగోరు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొహాలు చూస్తుంటే మేకప్లు లేకుండా ఒక్కరిని కూడా చూడలేవండి. అంత పెద్ద కోటీశ్వరులైనా వాళ్ళలో ఏదో లోటు, దానిని తలుచుకుంటూ వారు బాధపడుతుంటారు. నేనేంటి ఇలాగున్నాను, ఎగరడానికి విమానాలు ఉన్నాయి, రకరకాల కారులు ఉన్నాయి, ఆరోగ్యం చూస్తుంటే నాకేంటి అందం సరిగ్గా లేదు, ఏంటి నేను ఎంతలా ఉన్నానేంటి, అడుగు తీసి అడుగు వెయ్యాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడండి. మరి మీలో అనేక మంది చూశారో లేదు. అంటే బాధ, వేదన. అందవిహీనంగా ఉన్నాను, నేను అందరిలాగా 6 ప్యాక్ బాడీతో లేను. ప్రతి ఒక్కరిలో ఏదో సమస్య. ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఎవరైనా చనిపోవచ్చు. ఇవన్నీ దుఃఖపడడానికి కారణాలు. ఇవన్నీ ప్రతి కుటుంబంలో కూడా జరుగుతుంటాయి. పుట్టుకలు జరుగుతాయి అంటే సంతోషాలు, చావులు కూడా జరుగుతాయి అనగా దుఃఖం. ప్రతి కుటుంబంలో జరిగేవి. అందుకే సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. వాళ్ళు ఎంత పెద్ద కోటీశ్వరులైనా దుఃఖపడవలసిందే, ఎంత పెద్ద ధనవంతులైనా బాధపడవలసిందే, ఎంత పేదవాడైనా సంతోషించవలసిందే, సుఖపడవలసిందే. ఆ పేదవాడి కుటుంబంలో కూడా దుఃఖం అనేది ఉండవలసిందే. ఎందుకంటే సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు. మరి ఇలాంటి సందర్భాలు మనుషులకు వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడండి? ఆ మాటను మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, సుఖదినమును ఏం చేయమంటున్నాడు? సుఖదినమునందు మీరు సుఖపడండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సుఖదినము కదా, మీరు సుఖపడండి, సంతోషించండి, ఉల్లసించండి. దేవుడే చెప్తున్నాడు, సుఖదినమునందు మీరు సుఖంగా ఉండండి, ఆపద దినమునందు ఏం చేయమంటున్నాడు అండి? ఆపద దినము వచ్చిందంటే ఏం చేయమంటున్నాడు? యోచించు అని అంటున్నాడు. ఆపద వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే యోచించు. ఏంటి యోచించమంటున్నాడేంటి? దుఃఖదినం వచ్చినప్పుడు ఎందుకు యోచించమంటున్నాడు, ఆలోచించమంటున్నాడేంటి? సుఖదినమునందు సుఖపడమను అని చెప్పిన దేవుడే దుఃఖదినం వచ్చినప్పుడు మీరు దుఃఖపడండి అని అనకుండా యోచించు, ఆలోచించు అని ఒక సలహా భూమి మీద ఉన్న తన పిల్లలైన వారికి దేవుడు తెలియపరుస్తున్నాడు. సుఖపడే సమయం వచ్చినప్పుడు నువ్వు సుఖపడు, అందులో తప్పులేదు. సక్రమంగా, అక్రమంగా కాదు. దుఃఖం కలిగినప్పుడు మాత్రం, నీకు బాధ కలిగినప్పుడు మాత్రం బుర్రకి పనిపెట్టు, యోచించు, ఆలోచించు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? నీ దుఃఖానికి కారణం ఏంటి? ఎందువల్ల నువ్వు దుఃఖపడుతున్నావు? ఆ దుఃఖం దేనివల్ల వచ్చింది? ఈ దుఃఖాన్ని నివారించాలి అని అంటే, ఈ దుఃఖాన్ని ఆ సమయంలో నీ జీవితంలోంచి, నీ హృదయంలోంచి తీసేయాలి అని అంటే దానికి పరిష్కారం ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? ఆలోచించమంటున్నాడు దేవుడు. కానీ ఈ ఆలోచన అనేది ఈరోజు వివాహం చేసుకున్న దంపతులలో లేక, ఆలోచించే సమయం ఎవరు తీసుకొనక సడన్గా ఏవేవో నిర్ణయాలు తీసుకొని, నువ్వు నన్ను ఇంత మాట అన్నావు కాబట్టి నేను నీతో కాపురం చేయలేను, బ్రేకప్, విడిపోదాం, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎంత మాట అంటావా, నన్ను అనుమానిస్తావా,
నన్ను తిడతావా? చూడండి, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆలోచించమంటున్నాడు, యోచించమంటున్నాడు. ఇక్కడ యోచన లేదు. యోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడంతో గొడవలు, సమస్యలు పెద్దవైపోతున్నాయి. సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఏ కుటుంబం కూడా ఆనందంగా ఉండలేకపోతుందండి. సమస్యలతో, ఇబ్బందులతో, నానా రకాలైన వేదనలతో అందరూ సతమతమైపోతున్నారు. అనేక మంది విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. పెళ్ళైన నెల రోజులకి వెళ్ళిపోతున్నారు గొడవలు ఆడుకొని. పెళ్ళైన సంవత్సరానికే ఏదో కారణం, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరికో చాటింగ్ చేస్తున్నారు, ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు, అక్కడ ఎవరితోనో నువ్వు మాట్లాడుతున్నావట మా వాళ్ళు చూసి చెప్పారు. చూడండి, ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు. సరిగ్గా ఇంట్లో నువ్వు వంట చేయట్లేదు, ఇల్లు శుభ్రంగా లేదు, రకరకాల కారణాలు. మరి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే చిన్న చిన్న విషయానికే విడాకుల వరకు వెళ్ళిపోయారండి. ఏంటో తెలుసా? టీవీ రిమోట్ కోసం ఇద్దరు భార్యాభర్తలు కొట్టేసుకున్నారండి. టీవీ రిమోట్ కోసం. ఒకరేమో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలని భర్త, భార్య ఏమో కార్తీక దీపం పార్ట్ 2 చూడాలని భార్య. చూడు, రెండు ఒకటే టైంలోనంట. ఇద్దరు రిమోట్ కోసం గొడవ ఆడుకున్నారు. ఒకరు ఐపీఎల్, ఒకరేమో కార్తీక దీపం. ఇంతకీ ఆ మ్యాచ్ వదిలేశారు. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఒకడు బౌలింగ్ వేస్తున్నాడు, ఒకడు బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఆవిడేమో ఆయన మీదకి చెంబులు ఇసురుతుంటే ఆయన బ్యాట్తో కొడుతున్నట్టు ఆ చెంబులను అడ్డుకుంటున్నాడు. చూడండి, స్పూన్లు, గరిట్లు, చీపుర్లు ఒకరి మీదకి ఒకరు ఇసిరీసుకుంటున్నారండి. చివరికి గొడవ కాస్త విడాకుల వరకు వెళ్ళిపోయింది. ఏంటి, టీవీ రిమోట్ కోసమా? నిజంగా జరిగిందండి, వాస్తవం, కథ కాదు ఇది, యథార్థం. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా వివేచన లేక, యోచించక ఘనమైన వివాహాన్ని గాడి తప్పించే విధంగా ఈరోజు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. ఎంతోమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను మోసగించే భార్యలు ఉంటున్నారు, భార్యలను మోసగించే భర్తలు ఈరోజు అనేక మంది ఉన్నారు. చట్టాలు కూడా అలాగే ఉన్నాయి కదండి. ఆ మధ్యకాలంలో అక్రమ సంబంధం పాపం కాదట, నేరం కాదంట. అక్రమ సంబంధం నేరం కాదు అని ప్రభుత్వాలే, న్యాయస్థానాలే చట్టాలు చేస్తుంటే జనం ఎలా ఉంటారండి? అప్పటి వరకు భయపడి చేసేవారు ఇప్పుడు బరి తెగించి ఏ పోలీసు నన్ను అడుగుతాడు, ఏ చట్టం నన్ను శిక్షిస్తుంది, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాకేం పర్వాలేదని చెప్పి బహిరంగం అయిపోతున్నారు చాలామంది. అక్రమ సంబంధాలు, డేటింగ్ మ్యారేజులు, టెస్టింగ్ మ్యారేజులు, ఇలాంటివి ఎన్నో మనుషుల మధ్య విస్తరించిపోయి వివాహ వ్యవస్థ అనేదే దెబ్బతినింది. ఘనమైన వివాహము గాడి తప్పిందండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు యోచించండి అని అంటున్నాడు. భార్యాభర్తగా నీకు ఎవరి మీద సందేహం ఉందా? లేదంటే ఇంట్లో వంట సరిగ్గా లేదా, ఇంట్లో పనులు సరిగ్గా లేవా, లేదంటే భర్తగా నీ సంపాదన సరిగ్గా లేదా, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నావా? ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చాడు. ఇగో ఈ సమస్యకు పరిష్కారం లేదు అనడానికి వీలు లేదండి. సుఖదినమునందు సుఖంగా ఉండమంటున్నాడు. ఆపదొచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు యోచించు, నీ బుర్రకు పదును పెట్టు, నీ సమస్యకు పరిష్కారం వెతుకు అనేది దేవుడు తన పిల్లలకి ఇచ్చినటువంటి గొప్ప అమూల్యమైన ఒక హింట్, ఒక సలహా. మరి దీన్ని ఎంతమంది పాటించగలుగుతున్నారండి? పాటిస్తే కుటుంబం బాగుంటుంది, పాటించకపోతే గొడవలతో ఇద్దరు కొట్టుకొని విడిపోవాలి, లేదంటే ఒకరినొకరు చంపుకోవాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు, మరి ఆయనకి వివాహం కాకపోయినా
ఆయన అనేక ప్రాంతాలు తిరిగి ఎంతోమంది కుటుంబాలను దర్శించి వారి జీవితాలను గూర్చి తెలుసుకొని ఆయన పలుకుతున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నటువంటి మాటలు మనం చూడగలిగితే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం నుంచి చదువుకుందామండి. భార్యకు బద్ధుడువై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. చూడండి, భార్యాభర్తలు వివాహం చేసుకునే ముందు మొట్టమొదట తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావా, విడుదల కోరవద్దు అని అంటున్నాడు. మళ్ళీ మేము విడిపోతాం అనడానికి కుదరదు. అది ఏ సమస్య అయినా కానివ్వండి, దేవుడు పెట్టిన విధి ఇది. ఇది దేవుని చట్టం, లోక సంబంధమైన చట్టం కాదు. దేవుని చట్టంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి వివాహ బంధము చేత జతపరచబడ్డారా, మీరు ఏ కారణము చేత కూడా విడిపోవడానికి వీలు లేదు. వివాహం ఇప్పుడు చేసుకోబోతున్న వారు గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ వివాహాలు చేసుకున్నవారు గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన వారు కూడా గుర్తుపెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి. ఏదైనా ముందే నిర్ణయించుకోవాలి, ఏదైనా ముందే. భార్యకు బద్ధుడివై ఉంటివా, విడుదల కోరొద్దు. నువ్వు నీ భార్యతో ఉండాలనుకుంటున్నావా, విడిచి వెళ్ళిపోవాలి అని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ భార్య లేకుండా విడిగా ఉండాలనుకుంటున్నావా, అయితే వివాహం చేసుకోవద్దు. ఏదో ఒక డెసిషన్ తీసుకో. వివాహం చేసుకోకుండా అలాగ ఉండిపోవాలనుకుంటున్నావా, ఒక పౌలులాగా, ఒక యేసుక్రీస్తులాగా, అలాగే ఉండిపో, నీకు మేలు. ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటున్నావా, విడిపోవడానికి వీలు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, ఎన్ని గొడవలు అవుతున్నా, అవన్నీ భరించాలే తప్ప విడిపోవడానికి వీలు లేదు. దేవుని కండిషన్. ఇంకేమంటున్నాడు చూడండి, అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకునేను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. పౌలు గారు ఏం చెప్తున్నారండి? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది ఘనం, అది ఘనమైనది, అందులో పాపం లేదు. కన్యక పెండ్లి చేసుకోవచ్చు, ఒక పురుషుడు పెండ్లి చేసుకోవచ్చు, ఇరువురు వివాహం చేసుకోవచ్చు, అందులో పాపం లేదు. కానీ వివాహము చేసుకున్న వారికి ఏం కలుగుతుందటండి? అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. వివాహం చేసుకునే వారికి శ్రమలు కలుగుతాయి. దేవుని శాసనం ఇది. మాకు ఏ శ్రమలు లేవండి, మేము హ్యాపీగా గడపాలనుకుంటున్నాం అనుకోవడానికి కుదరదు. వివాహం అయితే శ్రమలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు కాబట్టి, సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు కాబట్టి ప్రతి దాంపత్య జీవితంలో కూడా శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు తలెత్తుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, ఒకరి మీద ఒకరికి అధికారం పెరుగుతుంది, ఒకరినొకరు ప్రేమించాలి, పోషించాలి. ఒకరి బాధ్యతలు, భార్యాభర్తలుగా వారి బాధ్యతలు, వారి ధర్మాలు నిర్వర్తించవలసిన అవసరం ఉంది ఇద్దరికి. కుటుంబాన్ని ఏలాలి, స్త్రీ గృహ పరిపాలన చేయాలి, యజమాని కుటుంబాన్ని ఏలాలి, పోషించాలి, పిల్లల్ని కనాలి, వారిని దేవుళ్ళో పెంచాలి. ఎన్ని బాధ్యతలు పెరుగుతున్నాయండి. అప్పటి వరకు ఒక్కడే ఉండిపోయాడు, ఆ ఒక్కరికి మరొకరు తగిలించబడ్డారు, అంతే కదండి. ఇప్పుడు రైలు ఇంజిన్ ఉందనుకోండి, ముందున ఇంజిన్ ఉంటుంది, తర్వాత వెనకాతలు ఏం తగిలించబడతాయండి? బోగీలు తగిలించబడతాయి. ఆ ఇంజిన్ లాగాలి,
ఒక బోగియే తగిలించుకున్నాడు అనుకోండి, ఈజీగా వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఇంజిన్ మాత్రమే ఉండేది, ఏ కష్టం లేకుండా, ఎవరిని లాగవలసిన పని లేకుండా హాయిగా వెళ్ళిపోయేది ఇంజిన్. ఎప్పుడైతే బోగి తగిలించామో ఏం పెరుగుతుంది? భారం పెరుగుతుంది, కష్టం పెరుగుతుంది. లాగాలి, వెనకాతలు తగిలించుకున్న భార్య అనే బోగిను కూడా ఇంజిన్ మొయ్యాలి, ఇంజిన్ లాగాలి. వాళ్ళిద్దరూ ఊరుకుంటారేటండి? వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితం జరుగుతుంది. అప్పుడు పిల్లలు దేవుడు బహుమానంగా ఇస్తాడు పిల్లల్ని. అప్పుడు ఒకదాని తర్వాత భోగిలు అటాచ్ అయిపోతుంటాయి. ఫస్ట్ కొడుకో కూతురో, కూతురు పుట్టిందనుకోండి, అందరికి కొడుకు కావాలని ఆశ కదండి. ఆ కొడుకు కోసం మళ్ళా పిల్లల్ని కనాలనుకుంటారు. మళ్ళా కూతురే పుట్టేసింది అనుకోండి, మూడోసారి ట్రై చేద్దాం. అప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి, ఎన్ని భోగిలు ఏడైపోయాయి? ఎన్ని భోగిలు ఏడయ్యాయండి? మరొక 3. కొంతమంది 4, 5, 6 పిల్లలకి అనేవాళ్ళు కూడా ఉంటారండి. ఎంతమంది పిల్లల కంటే అన్ని భోగిలు ఏడైపోతాయి. అప్పుడు ఇంజిన్ ఏమైపోద్ది? వీళ్ళందరినీ కూడా ఇంజినే లాగాలి. యజమాని కదండి పవర్. మరి ఇంతమందిని లాగాలి, అందరినీ పోషించాలి, అందరికీ తిండి పెట్టాలి, అందరికీ బట్టలు కొనాలి, అందరినీ చదివించాలి, అందరికీ సరిపడగా ఇల్లు ఉండాలి. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే అవసరమకు డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు నీకు రావాలి అని అంటే కష్టపడి పని చెయ్యాలి. శ్రమ, శరీర సంబంధమైన శ్రమ. అలాగే గృహ పరిపాలన చేసినటువంటి భార్య వివాహం అయినప్పుడు భర్తకు మాత్రం చేస్తే చాలు, అంతే కదండి. భర్త ఒక్కడికే వండి పెడితే చాలు, భర్త బట్టలు ఉతికితే చాలు. ఆవిడికి కూడా భోగీలు ఏడవుతాయి, పిల్లలు అనే భోగీలు. అప్పుడు ఆవిడేం చేయాలి? ఎంతమంది పిల్లలు ఉంటే అందరి బట్టలు ఆవిడే ఉతకాలి, అంతే కదండి. ఎంతమంది ఉంటే అందరికీ ఆవిడే వంట చేయాలి. పెరుగుతుంది భారం. పిల్లలు అన్న తర్వాత శుభ్రంగా ఉండరండి, ఏదో ఒక చెత్త పడేస్తూనే ఉంటారు. ఇంట్లోనే 1, 2 అన్నీ అయిపోతుంటాయి. వాళ్ళకి చెడ్డీలు మార్చాలి, వాళ్ళకి మాట కడగాలి, వాళ్ళకి స్నానాలు చేయాలి. ఎంతమందిని చూసుకుంటుంది తల్లి? వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పౌలు గారు ఏమంటున్నారంటే, వివాహము చేసుకున్న వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించుటలో సమస్యలు పెరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, చిరాకు పడిపోతావు. ఏటి పెళ్ళైన దాని నుంచి నాకు మనశ్శాంతి లేదు, నిన్ను చేసుకున్నప్పటికీ అప్పటి నుంచి నా బతికిలాగా అయిపోయింది అని నీ మనసులో పుడుతుంది. ఆమెకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను మా ఇంటి దగ్గర ఉంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చునేదాన్ని, ఇంట్లోనే మా అమ్మ అన్నీ చేసేసేది, నాకు అన్నీ వండి పెట్టేది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, చేయలేక పడిపోతున్నాను, నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, నేను చేయలేకపోతున్నాను అని ఆవిడ అంటది. చూడండి, శరీర సంబంధమైన శ్రమ దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకొని వివాహానికి సిద్ధపడాలి. వివాహం లేకుండా విడిగా ఉంటావా? భార్యను నువ్వు కోరుకోకపోతే వివాహం చేసుకోకుండా ఉండాలి. వివాహం చేసుకున్నావా, ఈ బాధ్యతలన్నీ మోస్తూ ఉండాలి తప్ప విడిపోవాలనే ఆలోచన కలలో కూడా రాకూడదు. ఇది బైబిల్ నిబంధన, పరలోకమందున్నటువంటి దేవుని చట్టం. ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానిని యోచించి ఆలోచించి పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటే నీ బ్రతుకు హ్యాపీగా సాగుతుంది. సరి అయిన పరిష్కారం వెతుక్కోకుండా ఇంకా కష్టాల్లో కూరుకుపోతున్నారు అనుకోండి, బ్రతుకు దుఃఖకరంగా మారిపోద్ది. అందుకే ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు ఎదురైనప్పుడు దేవుడు అందరికీ ఒక భరోసా ఇస్తున్నాడండి. అందరికీ ఒక భరోసా. ఏంటి ఆ భరోసా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏదియు మీకు సంభవింపలేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడండి, భార్య భర్తలైనా కుటుంబ సభ్యులైనా భూమి మీద మనుషుడిగా పుట్టిన ఎవరికైనా శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, దుఃఖ దినాలు ఉంటాయి, సుఖ దినాలు కూడా ఉంటాయి. మరి ఇలాంటి దుఃఖ దినాలు ఏర్పడినప్పుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపదు. అందరికి వచ్చేవి మీకు వస్తాయి. మీకేమో ప్రత్యేకంగా ఏదో కష్టమైనది వచ్చేసిందని ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. ప్రతి వివాహం చేసుకున్న భార్యాభర్తలకు ఎవరికైనా ఏ సమస్యలు అయితే ఉంటాయో నీకు కూడా అవే ఉంటాయి. కొత్త కొత్త సమస్యలు ఏమి ఉండవంట, అందరికి సంభవించేవే నీకు కూడా సంభవిస్తాయని చెప్తూ దేవుడు ఏమంటున్నాడండి, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. మీరు సహించగలిగే శోధనే మీకు వస్తుందట. భార్యాభర్తలుగా మీ దాంపత్య జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలు మీరు సహింపగలిగినవే, మీరు తట్టుకోగలిగినవే. నేను భరించలేని సమస్య వచ్చేసిందండి, దీనికి పరిష్కారమే లేదండి అనడానికి వీల్లేదు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడంట. చూడండి, దేవుడు ఎంత ఆశ్రయాన్ని మనకిస్తున్నాడు, చూడండి ఎంత ధైర్యాన్ని మనకిస్తున్నాడు. ఏదైనా సహింపగలిగే సమస్యే, దేనికైనా పరిష్కారం ఉన్న సమస్య ఉంటుందో తప్ప దీనికి పరిష్కారం లేదండి అని అనుకోవడానికి లేదంట. దేవుడే చెప్తున్న మాట ఇది. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాటలు నమ్మండి. ప్రతి భార్యాభర్తకు దేవుడు చెప్తున్నాడు, సాధారణమైన సమస్యలే ఉంటాయి, మీరు సహింపగలిగిన సమస్యలే ఉంటాయి, మీరు సహింపలేనివి దేవుడు అసలు ఇవ్వడంట అని చెప్తే ఇంకేమంటున్నాడండి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగుజేయును. శోధన వచ్చిందంటే ఆ శోధనతో కూడా ఏమిస్తాడంట, ఆ శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే నీకు చూపిస్తానంటున్నాడు. శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగుజేయును. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఈ మా ఇద్దరి మధ్య ఈ సమస్య ఏర్పడింది, ఈ వంట విషయంలో, లేదంటే ఒక టీవీ రిమోట్ విషయంలో, లేదంటే ఒక బట్టల విషయంలో, లేదంటే డబ్బుల విషయంలో, లేదంటే ఒక ఫోన్ విషయంలో, లేదంటే ఆస్తుల విషయంలో, ఏ విషయంలో గొడవలు వస్తున్నాయి ఈరోజు? అనుమానాల విషయంలో, అక్రమ సంబంధాల విషయంలో, ఏ విషయమైనా కానివ్వండి, మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శోధనతో పాటు ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే మీకు చూపిస్తానంటున్నాడు. ఆ మార్గం ఎప్పుడు తెలుస్తుందంటే మీరు యోచించినప్పుడు అర్థమవుతుంది. అది యోచించినప్పుడు మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. కానీ చాలామంది యోచించరండి, ఆలోచించరు. వెంటనే విడాకులు అంటారు, వెంటనే మాటలు అనేసుకుంటారు, వెంటనే కొట్టేసుకుంటారు, వెంటనే చంపేసుకోవడానికి కూడా కొంతమంది దిగిపోతారండి. ఈ మధ్యనే మొత్తం టీవీల్లోను పేపర్లోనూ ఆ వార్త హల్చల్ అయిపోయింది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక భర్త అతని భార్య తలకాయ నరికేసి రోడ్డు మీద అందరూ వెళ్ళిపోతుంటే ఆ పక్కన బల్ల ఉంటే ఆ బల్ల మీద కూర్చొని అతని పక్కన ఆ తలకాయని, భార్య తలకాయని పెట్టుకొని కూర్చున్నాడండి. కూర్చుంటున్నాడు. దారిని పోయే వాళ్ళందరూ భయపడి అటుపక్కే చూస్తున్నారు. ఏంటి, ఒక మనిషిని, ఒక స్త్రీని చంపేసి తన పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. అంతేకాకుండా అతడే ధైర్యంగా ఆ తలకాయ, ఏదో సూట్ కేసు పట్టుకొని బజార్కి వెళ్ళినాడు, బ్యాగులు పట్టుకొని నడుస్తారు కదండి, ఆ టైప్లో ఆమె జుట్టు పట్టుకొని తలకాయని నరికేసిన ఆ తలకాయను పట్టుకొని వీధుల్లో నడుచుకుంటూ తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల టేబుల్ మీద పెట్టాడండి. నేనే చంపేశాను మా ఆవిడ్ని. ఎందుకు చంపేశావంటే,
ఎవరితో మాట్లాడుతుందేమోనని చిన్న అనుమానం వచ్చిందంట. అది నిజమో కాదో కూడా తెలియదు. అనుమానం వచ్చినందుకే చంపేసుకోవాలా? నీ సమస్యకు పరిష్కారం లేదా? అది నిజమా కాదా, అబద్ధమా, లేదంటే నువ్వు అలాగ అనుకుంటున్నావా? ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరికేది. కానీ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు. ఆవిడ చచ్చిపోయింది, ఈడు జైలుకి వెళ్ళిపోయాడు. సుఖంగా ఉన్నారండి? ఆవిడ చచ్చిపోయింది, ఇతడేమైనా హాయిగా ఉన్నాడు? చంపేసిన తర్వాత జైల్లో పోలీసులు ఎలా కొట్టలేదు, మామూలుగా కొట్టలేదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అతడు బ్రతుకంతా జైల్లో మగ్గిపోవలసిందే, చెప్పకూడు తినవలసిందే. చూడండి, ఇలాంటి ఘోరాలు ఎన్నో ఆవేశములో జరిగిపోతున్నాయండి. కానీ దేవుడు ఆవేశపడొద్దు, ఆలోచించండి, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడు చెప్పిన సూచనలు అందరూ ఫాలో అయ్యారు అనుకోండి, ప్రతి కుటుంబం కూడా ఆ సమస్యల నుంచి బయటికి గట్టెక్కే అవకాశం ఉంటుంది. అది ఏ సమస్య అయినా పరిష్కార మార్గాన్ని దేవుడే చూపిస్తానంటున్నాడు. దేవుడిని అడగండి, గో ఈ సమస్య నుంచి ఎలా రావాలి, నా భార్యకి నాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది. నిజంగా మనం క్రైస్తవులు అయి ఉండి బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి అది ఏ సమస్య అయినా దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఇతరుల పరిస్థితి ఏంటండి? ఇలాంటి మంచి విషయాలు, ఇలాంటి మంచి సూచనలు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉన్నా వారికి దొరకట్లేదే. దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు, మనల్ని ప్రేమించి. బైబిల్ని చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ మేలు దేవుని వల్ల మనకి దొరుకుతుంది. కాబట్టి బైబిల్ని చదివితే మీ కుటుంబాలను బాగు చేసుకునే మంచి సూత్రాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని చదవండి, వాటిని తెలుసుకోండి, మీ సమస్యలకి పరిష్కారాన్ని వెతకండి. బైబిల్లో దేవుణ్ణి అడగండి, అంతే తప్ప ఇంకెవరినో అడిగారు అనుకోండి, మా ఊరు పెద్దలండి, గ్రామ పెద్దలండి, మా కుటుంబ పెద్దలండి, పోలీసులండి, కోర్టులండి, లాయర్లండి, చట్టాలండి అని అన్నారు అనుకో, వారు కొంతవరకే ప్రయోజనకరం. కొంతమంది చిన్న విషయాన్ని కూడా ఇంకా పెద్దది చేస్తుంటారు కావాలనే. వీళ్ళని వెడగొట్టేస్తే నాకు ఏవో కొంచెం ఫీజు వస్తుంది, డబ్బులు వస్తాయి అని కొక్కుర్తి పడేవారు. వీళ్ళని వెడగొడితే ఆస్తిలో భాగాలు వస్తాయి నాకు అని ఇలాంటి తప్పుడు ఆలోచనలతో విడగొట్టడానికి చూస్తారే తప్ప కలపరు, సమస్యకు మంచి పరిష్కారాన్ని ఇవ్వరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద ఎంత జటిలమైన కఠినమైన సమస్యకైనా దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడండి. ఒకప్పుడు సర్వరోగ నివారిణి అని ఉండేదండి. సర్వరోగ నివారిణి దేనికి పేరు పెట్టారు తెలుసా? పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నాడండి. అప్పట్లో ఏ చిన్న వ్యాధి వచ్చినా చాలామంది చనిపోయేవారు. కానీ ఈ పెన్సిలిన్ అనే ఒక మందును కనుక్కున్న తర్వాత ఏ రోగానికైనా అదే మందు, అందరి సమస్యల్ని, అందరి రోగాల్ని కుదిర్చి పోగొట్టే ఏకైక మందు సర్వరోగ నివారిణి అయితే చాలా పాపులర్ అయిపోయింది పెన్సిలిన్ కనుగొన్న తర్వాత. ఏ రోగం వచ్చినా గో పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయండి, ఆయనకి తగ్గిపోద్ది. సర్వరోగ నివారణగా ఎలాగైతే ఒక పెన్సిలిన్ పనిచేసిందో, ప్రపంచ మానవాళి అందరి సమస్యలకు పరిష్కారం సర్వరోగ నివారిణి లాంటి ఒక అద్భుతమైన ఔషధం దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడండి. అది ప్రతి మానవుడు కూడా కలిగి ఉంటే ఏ సమస్య కూడా ఉండదంట. ఆ మందు ఏంటో తెలుసా? ఆ మందు ఏంటో తెలుసండి? దానినే ప్రేమ అంటారు. ప్రేమ అనేది మనుషుల మధ్య ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారము ఆ ప్రేమే చూపిస్తుందంట. మరి మీరు అనుకోవచ్చు, మేము ప్రేమించుకుంటున్నామండి, ప్రేమించే ఇష్టపడే పెళ్లి చేసుకున్నామండి, రోజు పువ్వు ఇస్తానండి, రోజు గ్రీటింగ్ కార్డు ఇస్తానండి, రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతానండి, రోజు కూడా మా చాటింగ్, వాట్సాప్ చాటింగ్ చూస్తే అన్నీ ఐ లవ్ యూ, యూ లవ్ మీ,
చూడండి, ఐ టు లవ్ యూ ఇవే ఉంటాయండి, ప్రేమకు సంబంధించే ఉంటాయి. మమ్మల్ని మించిన గొప్ప ప్రేమికులు ఇంకెవరు లేరండి అని అనుకుంటున్నారేమో. దేవుడు చెప్తున్నది ఇటువంటి ప్రేమ కాదండి, ఇటువంటి ప్రేమ కాదు. అసలు ప్రేమకి అర్థమే తెలియదు ఈరోజు మానవ సమాజానికి. ప్రేమ అంటే ఏదో సరదాగా తిరిగేసి ఎక్కడో హోటల్లో మంచి భోజనం చేసి అలా షికార్లు కొట్టేసి సినిమాకి వెళ్ళొచ్చి ఇంట్లో పడుకుని పోవడం అది ప్రేమ అనుకుంటుంది. కానీ నిజమైన ప్రేమకు ఉండవలసిన లక్షణాలు గనుక మనం గ్రహించగలిగితే అసలు నిజంగా మనకున్నది ప్రేమో కాదో అర్థమైపోద్దండి. ప్రేమ అంటే ఈ లోకంలో ఉన్నవారంతా తినడం, త్రాగడం, కలిసి జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, ఇదే ప్రేమ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నువ్వు నిజంగా ప్రేమించగలిగితే, నీలో నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో బైబిల్లో దేవుడు చెప్పాడండి. ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వు నిజంగా ప్రేమికుడివి, నువ్వు నిజంగా ప్రేమికురాలివి, నిజంగా మీలో ప్రేమ కొలువై ఉంది అని అర్థమవుతుంది. మరి ఏంటి నిజంగా ప్రేమ ఉందో లేదో తెలియాలి అని అంటే కొరింథీ పత్రికలో చదువుదామండి. పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, మొదటి పత్రిక 13వ అధ్యాయం, క్షమించండి, పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామండి. నిజంగా మీలో ప్రేమ ఉంటే, ఒక భర్తగా, ఒక భార్యగా, కుటుంబ సభ్యులుగా నిజంగా మాలో ప్రేమ ఉందండి, మాలో అన్యోన్యత ఉందండి అని అనుకునే వాళ్ళు మీ ప్రేమకు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రేమకు ఉండే లక్షణం ఏంటంట? ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమకి ఏముంటుందటండి? సహిస్తుందంట. ఎప్పుడు? అరక్షణం, లేదంటే నిమిషం, గంట కాదు, దీర్ఘకాలం. దీర్ఘకాలం సహించుకోవడం అంటే, సహనం కలిగి ఉండడం అంటే, అతడు నిన్ను ఎన్ని మాటలు అంటున్నా, నిన్ను కొట్టడానికి వస్తున్నా, లేదంటే ఆమె నిన్ను పట్టించుకోకపోతున్నా నువ్వు సహించుకుంటూ ఉండాలంట. దీర్ఘకాలం సహించుకోవడం ప్రేమకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. ప్రేమ ఇంకేం చూపిస్తుందట? దయ చూపించును. ప్రేమ ఉంటే నీలో ఏముంటుంది? దయ ఉంటుంది. దీర్ఘకాలం సహించుకోవడం అనే గుణం ఉంటుంది. నిజంగా నీలో ప్రేమ ఉంటే నీలో దయ అనేది ఆ లక్షణం ఉంటుంది. ఇంకేముంటుంది? ప్రేమ మత్సరపడదు. మత్సరం అనేది ఉండదంట. కుళ్ళు కుతంత్రాలు చేయదంట. ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నేను యజమానిని, నేను భర్తని, నేను భార్యని, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నువ్వెంత నేనెంత అని మాట్లాడదంట. ప్రేమ డంబముగా మాట్లాడదు. ఇంకా ప్రేమ ఉప్పొంగదంట. అమర్యాదగా నడవదు. చూడండి, భార్యాభర్తల మధ్య అమర్యాద ఈరోజు ఎలా పిలుచుకుంటారండి? భర్తను ఏమని పిలుస్తుంటుందండి? పేరెట్టి పిలుస్తుంటారు. సుబ్బారావు, లేదంటే అప్పారావు, లేదంటే వివాహం అవుతుంది కదండి మేరీ, భవిష్యత్తులో మాధవ అని పిలడానికి వీల్లేదండి. అలా పేర్లు పెట్టి పిలిస్తే అమర్యాద. ఏవండి అని పిలాలి, ఏరా అని పిలకూడదు, ఇలా రారా అని పిలవకూడదు. గౌరవం. ఏవండి. యజమాని. శారా గారు ఏమని పిలిచేవారటండి అబ్రహాంని? యజమానుడా, యజమాని అని గౌరవంగా పిలిచేదంట. మరి ఈరోజు భార్యలుగా ఉన్నవా అనేక మంది పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు కొంతమంది, ఏరా అనేవారు కొంతమంది, ఇలా రారా అనేవారు కొంతమంది, లేదంటే రకరకాల ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. మరి భర్తను ఎలా పిలుస్తుంటారు? ఏమే, ఒలే, ఒసేయ్, ఇలా రాయే, అటు పోయే, చూడండి ఇలాంటివే కదండి మాట్లాడుతుంటారు అమర్యాదగా. కానీ నిజంగా ప్రేమ ఉంటే అమర్యాద అనేది ఉండదంట.
అమర్యాదగా ప్రవర్తించదంట. ఇంకేంటి? ప్రేమ స్వప్రయోజనం విచారించుకోదంట. ప్రేమ ఉందనుకోండి, నేను సుఖంగా ఉంటే చాలు, నేను తింటే చాలు, నా భర్తకు లేకపోతే ఏంటి, మొత్తం అన్ని గిన్నెలని ఊడ్చి పడుకుని పోతాను, ఎప్పుడో వస్తాడు 11-12కి, అప్పటి వరకు లేచి కూర్చోవాలా. చూడండి, ఇదన్నీ ఈ ఆలోచనలన్నీ ఏంటి? స్వప్రయోజనం. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు, నీ నిద్ర, నీ తిండి, నీ బట్ట. భర్త గురించి ఆలోచించరు. అలాగే భర్తలు స్వప్రయోజనం కోరుకుంటారు. అది తింటే ఏంటి, లేకపోతే నేను బయట చక్కగా బిర్యానీ తినేసి ఒక పెగ్గేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళకి గింజన పెడతాను, నేను బయట శుభ్రంగా హాయిగా తిరుగుతాను, నేను సినిమా చూసి వచ్చేస్తాను, నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను, ఇంట్లో వాళ్ళకి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, బయట ఏం తిరుగుతారు ఏంటి, ఎప్పుడు ఇంట్లో ఉండదని కొత్త బట్టలు ఎందుకు? ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు? స్వప్రయోజనం. ఇంట్లోంచి బయటికి రాకపోతే మంచి బట్టలు వేసుకోకూడదా ఏంటి? పురుషులలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి. స్వప్రయోజనం. ప్రేమించేవాడు, ప్రేమించే స్త్రీ, వారు స్వప్రయోజనం కోరుకోరట. ఇంకేం రాయబడింది చూడండి, ప్రేమ త్వరగా కోపపడదు. కోపం రాదంట అసలు ప్రేమిస్తే. మరి నీకేంటి మాట మాటకు కోపం వచ్చేస్తుంది? కూరలో కొంచెం ఉప్పు అయితే చాలు, ఇలా కంచం ఇలా విసిరేస్తావు కదా ఏంటి, కోప్పడి ఇలా విసిరేస్తావు, ఇది ఎవడ తింటాడు, గడ్డిలాగా ఉంది, ఇలాగా వండుతారు, కోపగించుకుంటున్నావంటే. ఆ మాటలు వినగానే ఆవిడ కూడా కోపగించుకొని నాకు ఇలాగే వచ్చు, ఇలాగే వండుతాను, తింటే తినలేదంటే పో అని ఆవిడ అన్నది అనుకోండి, దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? ప్రేమ ఉంటే ప్రేమ త్వరగా కోపపడదంట. ప్రేమ ఉంటే కోపం అనేది రాదంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం తలపెట్టాలి అని మనసులో అనుకోదంట. ఈ బాధ ఎప్పుడు పోద్దురా బాబు, ఎప్పుడు అలాగే టార్చర్ పెడుతున్నాడు, దేవుడా నాకు ఎప్పుడు విముక్తి, ఏ బస్సు గుద్దిస్తే బాగున్ను, ఈ బాధ భరించలేకపోతున్నాను. చూడండి, ఇలాంటి అపకారం, కాఫీలో విషం కలిపి ఇచ్చేయడం, అన్నంలో లేదంటే కూరల్లో మోషన్ ట్యాబ్లెట్లు కలిపించి ఇచ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు లేడీస్ చాలామంది. అపకారం తలపెడుతుంటారు. చరిత్రలో చూస్తే ఎంతోమంది చక్రవర్తులు, మహారాజులు చాలామంది భార్యల చేతుల్లోనే చచ్చిపోయారండి. చరిత్ర చెప్తుంది, భార్య చేతుల్లోనే చచ్చిపోయారు చాలామంది. ఈ మధ్యకాలంలో కూడా మరి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని ఇద్దరు కలిసి చంపేశారండి. అది ప్రేమ? అపకారం తలపెట్టింది కదండి, అన్యాయంగా చంపేసింది కదండి. తప్పు ఆవిడ చేయడం ఏంటి, శిక్ష ఆయనకి వేయడం ఏంటి? ఇదేం న్యాయంగా ఉందా? తప్పు చేసింది ఆవిడ, అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇతరులను ఆశించడం, పొరుగువారి దగ్గర నుంచి కోరుకోవడం చేసిన తప్పు ఆమెది. మరణశిక్ష వేసింది ఎవరికి అనంటే భర్తకి శిక్ష. ఎక్కడుందండి న్యాయం? నిజంగా ప్రేమ ఉంటే అలాంటి ప్రవర్తన అనేది ఉంటుందా మనుషుల మధ్య? ఇప్పుడు ఆలోచించండి, మీలో ఎంత ప్రేమ ఉందో. సర్వరోగ నివారణి కదా ప్రేమ. ఆ ప్రేమ నిజంగా మీలో ఉంటే ఇగో ఈ లక్షణాలన్నీ ఉండాలి. దీర్ఘకాలం సహించాలి, దయ చూపించాలి, మత్సరపడకూడదు, డంబంగా ప్రవర్తింపకూడదు, ఇంకా ఉప్పొంగకూడదు, అమర్యాదగా నడవకూడదు, స్వప్రయోజనం కోరుకోకూడదు, కోపపడకూడదు, అపకారం మనసులో ఉంచుకోకూడదు. ఇది నిజమైన ప్రేమ. ఇది ఉంటే ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉండవు. ఎందుకంటే సహించుకుంటారు, ఓర్చుకుంటారు, కోపం అనేది రాదు, అమర్యాదగా నడుచుకోరు, తిట్టుకోరు, కొట్టుకోరు, అపకారం తలపెట్టరు. అపకారం తలపెట్టకపోవడం అంటే ఏంటి? కొట్టుకోవడమే కదండి. కొడితే అపకారం, నీకు హాని కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నదే ప్రేమ. ఆ ప్రేమ మీలో ఉంటే ఏం గొడవలు వస్తాయి, ఏం ఇబ్బందులు వస్తాయి, ఏమైనా సమస్యలు వచ్చినా ఇద్దరు హాయిగా కూర్చొని పరిష్కరించుకుంటారు. సుఖదినమునందు సుఖపడతా అంటారు. మంచిగా భోజనం, డబ్బులున్నప్పుడు మంచిగా భోజనం చేస్తారు, బిర్యానీ తెచ్చుకుంటారు, డబ్బులుంటే బట్టలు కొనుక్కుంటారు, డబ్బులు లేకపోతే కష్టంలో ఉంటే కష్టంలో కూడా కలిసి ఆనందంగానే ఉంటారు.
కష్టం వచ్చినప్పుడు యోచించి ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమవుతుందండి. భార్యాభర్తలుగా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని చూపించేది ప్రేమ. దేవుడిది మనందరికి ఇచ్చాడు కదండి ఉచితంగా. మరి ఆ ఉచితమైన ప్రేమను ఈరోజు మనం కలిగి ఉండి కూడా ఎందుకు గొడవలు ఆడుకుంటున్నాం? ఎందుకు ఒకరినొకరు విడిచిపెట్టాలనుకుంటున్నాం? ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోవాలనుకుంటున్నాం? వివాహ బంధంలో ప్రేమ చాలా కీలక పాత్ర వహిస్తుందండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంతా మనం చదివితే భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలో యేసుక్రీస్తు వారు సంఘాన్ని భార్యతో పోల్చాడు, యేసుక్రీస్తు వారిని భర్తతో పోల్చాడు. వారి ఇరువురి మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం, ప్రేమ, అనుబంధం, యేసుక్రీస్తు వారి సంఘాన్ని ఎలా సంరక్షిస్తున్నాడు, తన భార్య అనే సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా కాపాడుతున్నాడు. ఒక భర్తగా నువ్వు కూడా అలాగే చెయ్యాలి. ఒక భార్యగా నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి. చూడ, ఇలాంటి ఎన్నెన్నో అమూల్యమైన సంగతులు దేవుడు పెట్టాడండి. ఇవి తెలుసుకుంటే ఏ భార్యాభర్త అయినా సంతోషంగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఆలోచించి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటారు. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ఎవడైనను నీకు హాని చేసిన ఎడల, ఎవడైనా భార్య భర్తకు హాని చేసేది కావచ్చు, భర్త భార్యకు హాని చేసేది కావచ్చు, లేదంటే ఇంకెవరెవరైనా బయట వారు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, తోటి ఉద్యోగస్తుల్లో కావచ్చు, సంఘంలోని వారు కావచ్చు, ఒక వీధి వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒక ప్రాంతపు వారు కావచ్చు. ఎవడైనాను నీకు హాని చేసినట్టు నీకు అనిపిస్తే ఏం చేయమంటున్నాడు? నువ్వు కూడా తిరిగి హాని చేసే అని అంటున్నాడా? నువ్వు కూడా ఇల్లు కొట్టే అని అంటున్నాడా? వాడు ఒక్కటి కొడితే నువ్వు 10 కొట్టు అని అంటున్నాడా? వాడు 100 మందిని తీసుకొస్తే నువ్వు ఊరు మొత్తాన్ని తీసుకెళ్ళి అంటున్నాడా? ఏమంటున్నాడు? ఎవడైనాను నీకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల నువ్వేం చేయాలి అని అంటే, వాడు హాని చేస్తుంటే నిన్నేం చేయమంటున్నాడు? సహించుకో, ఓర్చుకో, తిరగబడు అని అనట్లేదు, సహించుకోమంటున్నాడు. సహించుకొని ఏమంటున్నాడండి? ఒకనికొకడు క్షమించుకోండి. ఏదో తప్పు చేశాడు, ఏదో కొట్టాడు, ఏదో తిట్టాడు, ఏదో జరిగింది, నువ్వు క్షమించి విడిచిపెట్టేయి అని ఏమంటున్నాడు? ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. యేసుక్రీస్తు వారు మనల్ని అలాగే క్షమించేశాడటండి. యేసుక్రీస్తు వారు అలాగే క్షమించేశారంట. యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి మనల్ని ఎలాగైతే క్షమించారో మీరు కూడా అలాగే క్షమించండి. చూడండి, వీధిలో ఉన్నవాడు ఎవడైనా ఒకవేళ నిన్ను ద్వేషిస్తే, నీకు హాని చేస్తే క్షమించమని చెప్తుంటే, ఒకే కుటుంబంలో ఒకే కంచాన్ని మంచాన్ని పంచుకుంటున్న భార్యాభర్తలుగా ఉన్న మీరు ఇంకెంత సహించుకోవాలి, ఇంకెంత క్షమించుకోవాలి? సొంత భార్యయే కదా, సొంత భర్తే కదా, ఒకే కుటుంబ సభ్యులు కదా, మీరు ఇంకెంత సహించుకోవాలి? ఎవరో పరాయి వాడు హాని చేస్తేనే క్షమించేయండి అని అంటున్నాడు, సహించుకోండి అని అంటున్నాడు. ప్రభువు కూడా అలాగే క్షమించాడు. మరి మీరు భార్యాభర్తలుగా ఉండి ఎందుకు ద్వేషించుకుంటున్నారు? సహించుకోవచ్చు కదా, క్షమించుకోవచ్చు కదా ఒకరినొకరు. ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? వివాహం చేసుకున్నావా, విడుదల కోరవద్దు, విడిచిపెట్టడానికి వీల్లేదు. బైబిల్ నిబంధన అది ఏ కారణమైనా కావచ్చు, విడిచిపెట్టకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను ఎడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు.
దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎవ్వరికి హక్కు లేదంట, ఎవ్వరికి అధికారం ఇవ్వలేదంట దేవుడు వాళ్ళని వేరు చేయడానికి. జీవితాంతం కలిసే ఉండాలి ఒక్కటిగా. ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు అని అన్నాడు. ఇద్దరు ఒకటే శరీరం వాళ్ళది. ఏక మనస్సు ఏక శరీరం గలవారుగా వారిద్దరూ ఒక్కటిగానే జీవించాలి. మేము వేరు, నేను వేరు, నా భర్త వేరు అనుకోవడానికి వీల్లేదు. ఇద్దరు ఒక్కటే. దేవుడు చెప్పిన అమూల్యమైన విషయాలండి ఇవన్నీ. ప్రతి భార్య భర్త తెలుసుకోనవలసిన ప్రాముఖ్యమైన సంగతులు ఇవన్నీ. కేవలం బైబిల్ గ్రంథములో మాత్రమే ఇలాంటివి కనబడతాయి మనకి, మరెక్కడ కనబడవు ఇలాంటి సూత్రాలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ కుటుంబాలు చక్కదిద్దుకోవాలి అని అంటే ఉన్నది ఏకైక పరిష్కార మార్గం బైబిల్ని చదవడం, బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటలను గ్రహించడం. మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో సంప్రదించకుండా బైబిల్ని చదివి మీ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. దేవుడు చూపిన అమూల్యమైన మార్గం, ప్రతి మనిషి కలిగి ఉండవలసిన సర్వరోగ నివారిణి, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రేమ. అది మనుషులు అనుకుంటున్నటువంటి లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం చూసారా, ప్రేమకు ఎలాంటి గుణాలు ఉంటాయో. సహించుకోవడం, దయ కలిగి ఉండడం, అమర్యాదగా నడుచుకోకపోవడం, ప్రేమించడం, హాని చేసుకోకపోవడం, అపకారం తలపెట్టకపోవడం, ఇలాంటివి ప్రేమకు ఉండవలసిన లక్షణాలు. ప్రతి భార్య భర్త కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో దుఃఖం ఉంటుంది. ఎందుకంటే దేవుడు జతపరిచాడు కదా. జీవితాంతం ఎలా హ్యాపీగా ఉండగలం చెప్పండి? సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచినప్పుడు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది జీవితంలో. దుఃఖం వచ్చినప్పుడు ఆలోచించండి, పరిష్కారం వెతకండి. కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ద్వేషించుకోవద్దు. పరిష్కార మార్గాన్ని చూడండి, ఆ సమస్యను తొలగించుకొని హాయిగా జీవించండి, దేవునిలో అభివృద్ధి చెందండి. బైబిల్ని చదవండి, ఉన్నతమైన మాటలు తెలుసుకోండి. మీ బ్రతుకులను చక్కదిద్దుకొని ఘనమైన వివాహాన్ని చివరి వరకు ఘనంగానే కొనసాగించాలి తప్ప దానిని గాడి తప్పించి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.